హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రివేణి రెసిపీస్. ఈరోజు వీడియోలో కేవలం 3 పదార్థాలతో ఇంట్లోనే ఈజీగా ఓవెన్తో అలాగే ఓవెన్ లేకుండా కూడా వెన్న బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కానీ కుక్కర్ కానీ పెట్టి 1 కప్పు ఉప్పు వేసి ఏదైనా రింగ్ పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా, 1/2 కప్పు చక్కెర పౌడర్ని చేసి తీసుకున్నాను. 3/4 కప్పు వెన్నను కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హోమ్ మేడ్ బటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో వెన్నని యాడ్ చేసి వెన్న బాగా క్రీమీగా అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి. మీరు బయట దొరికే ఏదైనా అన్సాల్టెడ్ బటర్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పౌడర్ చేసుకున్న చక్కెరని వేసుకోవాలి. ఇది మొత్తం వెన్నలో బాగా కరిగేలా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మైదాని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే వెన్నకి మైదా సరిపోకపోతే బిస్కెట్స్ గట్టిగా వస్తాయి. ఈ వెన్నతోనే మనం మొత్తం కలుపుకోవాలి. దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కాకుండా లైట్గా కలుపుకోవాలి. జామున్కి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇలా ఇది సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్కి వెన్నని రాసుకోవాలి. ఇక్కడ పిండి ముద్దలోంచి ఒక చిన్న ఉండని తీసుకొని రౌండ్గా చేసి లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన అన్నింటినీ చేసి ఒకదానికొకటి దగ్గరగా కాకుండా గ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఓవెన్లో పెట్టుకోవడానికి ఇలా ట్రేకి బటర్ని అప్లై చేసి ఉండల్ని గ్యాప్తో పెట్టుకోవాలి. ఓవెన్ని కూడా 180 డిగ్రీస్లో 10 నిమిషాలు ముందుగా ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫోర్క్ వెనకాల ఆయిల్ని అప్లై చేసుకొని లైట్గా కుకీస్ పైన ప్రెస్ చేసుకోవాలి. లేదా ఇలా జీడిపప్పు లేదా బాదాము లేదా జామ్ కానీ పెట్టి కూడా బేక్ చేసుకోవచ్చు. దీన్ని 180 డిగ్రీలో 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ కంపల్సరీగా బేక్ అవ్వాలి. ఇప్పుడు ఓవెన్ లేకుండా పెట్టుకున్న బిస్కెట్స్ 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి టచ్ చేసి చూస్తే మెత్తగా ఉన్నట్లే అనిపిస్తాయి, కానీ ఇలా కలర్ వచ్చిందంటే బాగా కుక్ అయ్యాయని అర్థం. చల్లారిన తర్వాత బాగా గట్టిగా అవుతాయి. అరగంట తర్వాత వీటిని తినవచ్చు. ఓవెన్లో చేసిన వాటికి వీటికి టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే వెన్న బిస్కెట్లు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.